ముఖ్యంగా ఏ కారణాల వల్ల మనకి కీళ్ళవాతము వస్తుందో ఆహారం ద్వారా తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం తీసుకునే ఎక్కువ సాల్టెడ్ ఫుడ్స్ కానీ, షుగర్డ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్, అలాగే నైట్ షేడ్ ప్లాంట్స్ అంటారు, అంటే టొమాటోస్ కానీ, వంకాయలు కానీ ఇలాంటివి తీసుకోవడం వలన వీళ్ళలో నొప్పి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువ శాతం రెడ్ మీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆర్గన్ మీట్స్తో కూడా ఈ కాళ్ళ నొప్పులు, వాపులు అనేవి చాలా పెరుగుతాయి అన్నమాట. సో వీళ్ళు ముఖ్యంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే చాలా తేలిగ్గా, ఈజీగా అరిగేది, తర్వాత తక్కువ కొవ్వు శాతం ఉండేవి, పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, అలాగే హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలన్నమాట. మిగతా రకాల కోమార్బిడ్ కండిషన్స్కి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. ముందుగా ఈ నొప్పి, వాపు తగ్గాలంటే మన ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్ న్యాచురల్గా ఉండేవి మన ఆహారంలో చేర్చుకోవాలి. మనం ఇంట్లో వాడుకునే పసుపులో కర్కుమిన్ అనే కాంపోనెంట్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఎక్సలెంట్ యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, అలాగే వాపులు తగ్గించే డయూరిటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ కిల్లర్. సో ఈ పసుపుని మనము ప్రతిరోజు కనీసం ఒక చెంచా చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవడం కానీ, అలాగే లేకపోతే ముద్దలాగా చేసి మింగడం కానీ తీసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మనం తీసుకునే వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో ప్రతిరోజు 3 వెల్లుల్లి రెబ్బలు వీటిని రాగా తీసుకోవాలి. అలాగే మనకి ఉల్లిపాయల్లో కూడా ఆలిసిన్ ఉంటుంది. సో వీటిని కూడా రా సాలడ్ రూపంలో మన ఆహారంతో పాటు ప్రతిరోజు ఒకటి లంచ్ ఆర్ డిన్నర్లో తీసుకునేలాగా చూసుకోవాలి. ఒకవేళ మనకి పంజెన్సీ ఉంటుందంటే, నొప్పి తగ్గాలి కాబట్టి ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని మన ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ వాల్నట్స్లో మనకి ఒక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది వస్తుంది. కాల్షియం ఎక్కువగాను నువ్వుల్లో లభిస్తుంది. అలాగే వాటిలో కూడా కొంత మేరకు ఎసెన్షియల్ ఆయిల్స్, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో మన ట్రెడిషనల్గా ఉండే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని ప్రతిరోజు మనం ఒక పిడికెట్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనము ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో వింటున్నాము. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ ఒమేగా-3 ఉంటాయి, అలాగే చియా సీడ్స్లో కూడా. సో ప్రతిరోజు వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నానబెట్టిన చియా సీడ్స్ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మనం మజ్జిగలో కానీ, నిమ్మకాయ నీళ్ళలో కానీ, కొబ్బరి నీళ్ళలో కానీ చియా సీడ్స్ వేసుకోవాలి. వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ మనం చట్నీస్లో కానీ, చపాతీ పిండిలో కానీ, ఇడ్లీలో ఎందులో అయినా తీసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆకుకూరలు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో మనకి బీటా క్యారోటీన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. వీటిని మనం సాలడ్ రూపంలో తీసుకున్నప్పుడు మనకు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుందన్నమాట. సో ముఖ్యంగా మనం పాలకూర మనకి ఆర్థరైటిస్కి మంచి ఇన్ఫ్లమేషన్ తగ్గించినట్టు రీసెర్చర్స్ తెలుపుతున్నాయన్నమాట. కొన్ని పరిశోధనలు ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే, ఎవరైతే గ్లూటిన్ సెన్సిటివిటీ ఉంటుందో గ్లూటిన్ని అంటే గోధుమని ఆహారంలో నుంచి తీసేయడము, అలాగే కేసిన్ అంటే పాల ఉత్పత్తులు పడని వాళ్ళకి నొప్పి చేసినప్పుడు పాలు, పెరుగు, మజ్జిగ, టీ, కాఫీని ఆహారం నుంచి ఎలిమినేట్ చేస్తే కనుక వాళ్ళలో వాపులు, నొప్పులు తగ్గినట్టు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. మనము సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వలన మన కీళ్ళవాపుల్ని, నొప్పుల్ని మినిమైజ్ చేస్తూ మన వెయిట్ రిడక్షన్ చేసుకుని బ్లడ్ ప్రెషర్, షుగర్స్ని కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.